ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి ప్రత్యేక జాతక రహస్యాల గురించి తెలుసుకుందాం. స్నేహితులారా, సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న చీకటి రోజులు ముగిసిపోయాయి. గ్రహాల గమనం మారుతుంది. మీ తలరాతను మార్చే మీ అదృష్టం ఇప్పుడే మొదలవుతుంది. ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, అప్పుల బాధలు మరియు అవమానాలకు కాలం సమాధానం చెప్పబోతుంది. ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ ఒక సంకేతం గనక మీకు కనిపిస్తే ఇక మీ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడే మీ అదృష్టాన్ని మార్చబోతున్నారని అర్థం. అందుకే ఈ రోజు మీరు నిద్రపోయే ముందు అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది, మీరు చేయకూడని తప్పులేమిటి అనే విషయాన్ని తెలుసుకోకుండా అసలు నిద్రపోవద్దు. ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితాన్ని కోటీశ్వర్ల స్థాయికి తీసుకెళ్లబోతుంది. మీపై ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై హనుమాన్, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, తులారాశి వారు గమనించవలసిన విషయం ఏమిటంటే రాబోయే 24 గంటల సమయం మీ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని తీసుకురాబోతుంది. ఇలాంటి అదృష్ట కాలం చాలా అరుదుగా వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎక్కడ వినని ఒక రహస్యాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇది మీ జీవితాన్ని ఒక క్షణంలో మార్చివేయగలదు. గ్రహాల గమనాన్ని బట్టి మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలిపే సంపూర్ణ సమాచారం ఇందులో ఉంది. ఈ వీడియోని మీరు శ్రద్ధగా చూస్తే కలికాలంలో కూడా రాజ్యభోగాలను అనుభవించే మార్గం మీకు దొరకబోతుంది. ఒకవేళ మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని వారు ఎంత కష్టపడినా చివరకు ఒట్టి చేతులతోనే మిగిలిపోతారు. మేము కేవలం మీ మేలు కోరి ఈ సమాచారాన్ని సిద్ధం చేశాము. దీనికోసం ఎంతో సమయం వేచించి మీ జాతక చక్రం మరియు పంచాంగ గణనాలు నిశ్చింతగా పరిశీలించాము. గత 5 ఏళ్లలో మీ జీవితంలో ఏం జరిగింది, రాబోయే 24 గంటల్లో ఏం జరగబోతుంది అనే పూర్తి రూపురేఖలు ఇప్పుడు స్పష్టమవుతాయి. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీరు ఒక సామాన్య వ్యక్తిలా ఉండబోరు. మీరు సాధించబోయే విజయాలు చూసి మీ చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వారు, మీ వల్ల ఏమీ కాదని అన్నవారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాక క్షమాపణలు కోరే పరిస్థితి వస్తుంది. మీ అహంకారాన్ని చూపించిన వారి గర్వం అణచిపోయే సమయం ఆసన్నమైంది. మీరు విజయకేతనాన్ని ఎగరవేస్తారు. మీ శత్రువుల అసూయతో రగిలిపోతున్నారు. కానీ ఈ రాబోయే 24 గంటల్లో మీరు కొన్ని ప్రత్యేక విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ అదృష్టాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్న వారవుతారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఇప్పటి వరకు మీరు సాధించలేకపోయిన ప్రతిదీ ఈ కొద్ది రోజుల్లో మీకు తగ్గపోతుంది. మీ జీవితంలో మీ శత్రుల పేర్లు మరియు మీరు ఇప్పటి వరకు చేసిన పొరపాట్ల గురించి కూడా స్పష్టమైన సూచనలున్నాయి. ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో మరియు దైవానుగ్రహం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడు పంపిన ఈ సంకేతాన్ని మీరు సరిగ్గా గ్రహిస్తే మీ భవిష్యత్తు సూర్యులా ప్రకాశిస్తుంది. మీరు గత 5 ఏళ్లు దేనికోసమైతే తపిస్తున్నారో ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. తులారాశి స్నేహితులారా, మీ గత 5 ఏళ్ల జీవితానికి సంబంధించిన లెక్క ఇప్పుడు తేలిపోయింది. గత 5 ఏళ్లలో మీరు అనుభవించిన కష్టాలు, ఎదురైన ఆటంకాలు అన్నిటినీ ఒక ముగింపు దొరకబోతుంది. రాబోయే 24 గంటల మీ జీవితంలో జరగబోయే మార్పులను చూస్తే మీరు ఒక సామాన్య వ్యక్తిలా మిగిలిపోరు అని అర్థమవుతుంది. మీరు సాధించబోయే విజయాలు ఈ ప్రపంచంలో మరెవరూ సాధించలేనంత గొప్పగా ఉండబోతున్నాయి. మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని చూసి మీరు మీ జీవితంలో ఏమీ చేయలేరు అని ఎగతాళి చేసిన వారు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. మీ దగ్గరికి వచ్చి తమ తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ పట్ల గర్వంగా ప్రవర్తించిన వారి అహంకారం అణిగిపోయే సమయం ఆసన్నమయ్యింది. రాబోయే 24 గంటలు మీరు విజయకేతనాన్ని ఎగరవేస్తారు. మీ శత్రువులు మీ సక్సెస్ చూసి అసూయతో రగిలిపోవడం ఖాయం. కానీ ఈ సమయంలో మీరు కొన్ని ప్రత్యేకమైన విషయాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ సూచనలను నిర్లక్ష్యం చేస్తే మీ అదృష్టాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్న వారవుతారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఇలాంటి అదృష్టం కేవలం కొందరికి మాత్రమే దక్కుతుంది. మీ జాతకంలో ఇప్పుడు వజ్రం కంటే ప్రకాశవంతమైన అదృష్టం కనిపిస్తుంది. గత 5 ఏళ్లుగా మీరు దేనికోసమైతే పోరాడుతున్నారో, ఏవైతే సాధించలేకపోయారో అవన్నీ ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయి. ఈ సమాచారంలో మీ శత్రుల వివరాలు, మీరు ఇప్పటి వరకు చేసిన చిన్నపాటి పొరపాట్లు మరియు మీ కర్మల గురించి స్పష్టమైన విశ్లేషణ కూడా ఉంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ జీవితానికి ఒక వరప్రసాదం లాంటి దైవశక్తి గురించి కూడా ఇందులో
వివరంగా ఉంది. ఆ దైవ బలం మిమ్మల్ని ఎలా కాపాడుతుందో, మీ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో మరియు రాబోయే 24 గంటల్లో మీకు అందబోయే శుభవార్తలు ఏమిటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. భగవంతుడు పంపిన అద్భుతమైన అవకాశాన్ని లేదా ఈ ప్రసాదాన్ని మీరు అందిపుచ్చుకోవాలంటే మనసును ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పే విషయాలు గమనించండి. మీ జీవితాన్ని మార్చే శక్తి సమాచారానికి ఉంది కాబట్టి ఏ ఒక్క భాగాన్ని కూడా మిస్ చేయకండి. తులారాశి స్నేహితులారా, ఒకసారి మీ మనసును అడగండి. మీరు నిజంగానే భగవంతుడిపై నమ్మకంతో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీ మనసు నుండి అవును అని సమాధానం వస్తే ఇక మీ జీవితం మారిపోతుందని నమ్మండి. ఆ మార్పును ఆపడం ఈ ప్రపంచంలో ఎవరి తరము కాదు. ఒకవేళ ఇంకా చేయకపోతే మీరు మీ అదృష్టాన్ని దూరంగా ఉన్నారని అర్థం. ఎందుకంటే గ్రహాల అనుకూలత మరియు ఇలాంటి అద్భుతమైన సమయం మాటి మాటికి రాదు. రాబోయే 24 గంటల్లో మీ జీవితం సూర్యుల్లా ప్రకాశించబోతుంది. మీ అదృష్టం ఏదో ఆకాశంలో ఉన్నట్టుగా అంత ఎత్తుకు చేరుకుంటుంది. గత 5 ఏళ్లుగా మీరు దేనికోసమైతే తప్పిస్తున్నారో ఆ విషయం ఇప్పుడు మీ దరికి చేరుతుంది. దీనికంటే పెద్ద సంతోషం ఇంకేముంటుంది. అందుకే ఏమాత్రం ఆందోళన చెందకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు. కానీ అంత కష్టపడిన మీకు దక్కవలసిన గుర్తింపు లేదా విజయం ఇప్పటి వరకు మీకు దక్కలేదు. కానీ ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరబడబోతుంది. గతంలో మీకు లభించిన ప్రతి సంతోషం ఇప్పుడు మీకు అందబోతుంది. అయితే రాబోయే 24 గంటల్లో మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. గతంలో మీరు చేసిన పొరపాటును మళ్లీ పునరావృతం చేయకూడదు. తెలుసో తెలియకో మీరు చేసిన చిన్న చిన్న తప్పులే మిమ్మల్ని ఇంకా పాత స్థితిలోనే ఉంచేశాయి. అసలు మీ జీవితంలో ఇన్ని ఇబ్బందులు ఆటంకాలు రావడానికి కారణమేమిటో తెలుసా? మీ కాలం బాగున్నప్పుడు మీరు చేసే చిన్నపాటి అశ్రద్ధే మీ అదృష్టాన్ని మీ వైపు రాకుండా పక్కకు మళ్లించేస్తుంది. అందుకే రాబోయే 24 గంటల్లో మీరు 3 తప్పులను అసలు చేయకండి. అందులో మొదటిది, ఈ 24 గంటల్లో మీరు మాంసాహారాన్ని మరియు మద్యాన్ని పూర్తిగా దూరంగా ఉండాలి. నేను ఈ మాట మీకు పదే పదే చెప్తున్నాను, ఒక హెచ్చరికలా భావించండి. చాలా మంది దీన్ని తేలిగ్గా తీసుకుంటారు లేదా జోక్గా భావిస్తారు. కానీ ఇలాంటి నియమాలు పాటించని వారి జీవితంలో అనవసరమైన కష్టాలు వచ్చి పడతాయి. అందుకే మీ జాతకంలో గ్రహాలు ఎంత అనుకూలకంగా ఉన్నా ఈ సమయంలో ఆ దైవ శక్తిని గౌరవిస్తూ ఇలాంటి అలవాటుకు దూరంగా ఉండండి. అప్పుడే అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. తులారాశి స్నేహితులారా, రాబోయే 24 గంటలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో ఈ జాతకంలో ఇప్పుడు సామాన్యమైన గ్రహగమనం లేదు. బుధుడితో కలిసిన మీ రాశాధిపతి అయిన శుక్రుడు మరియు మీ రాశికి యోగకారకుడైన శని భగవానుడితో కలిసి బుధాదిత్య యోగం, మలవ్య రాజయోగం మరియు శంస మహాపురుష యాజయోగం వంటి అత్యంత శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. మీరు గనుక క్రమశిక్షణతో ఉండి నేను చెప్పిన నియమాలు పాటిస్తే మీ జాతకంలో శుక్రుడి స్థితి బలపడి అపారమైన ధనలాభం కలుగుతుంది. గత కొంతకాలంగా మీరు దేనికోసమైతే రాత్రింబవలు కష్టపడుతున్నారో ఆ విజయాన్ని ఈ రోజు మీ సొంతం కాబోతుంది. ఇలాంటి యోగాలు అందరికీ రావు. కేవలం గత జన్మలో లేదా గతంలో మంచి కర్మలు చేసిన పుణ్యాత్ములకు మాత్రమే దక్కుతుంది. ఇక మీరు చేయకూడని రెండవ తప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఎవరితోనూ గొడవ పడకూడదు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో వాదించడం, మనస్పర్ధలు పెట్టుకోవడం లేదా చెడుగా మాట్లాడడం వంటివి అసలు చేయకండి. మీ జాతకంలో శుక్రుడు మీ విలాసవంతమైన జీవితానికి కారకుడు. మీ ఇంట్లో గొడవలు పడి బయటికి వెళ్లినప్పుడు ఆ శుక్రుడి ప్రభావం తగ్గిపోతుంది. దీనివల్ల మీరు సాధించవలసిన విజయాలు ఆగిపోవడమే కాకుండా అనవసరమైన ఆర్థిక నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా మంది వ్యాపారులు ఉన్నట్టుండి ఆగిపోవడానికి లేదా లక్షల్లో నష్టం రావడానికి కారణం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే. ఆ సమయంలో మనం అదృష్టాన్ని నిందిస్తాం, కానీ అసలు తప్పు మన ప్రవర్తనలోనే ఉంది. అందుకే రాబోయే 24 గంటలు మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మరియు అందరితో ప్రేమగా మాట్లాడండి. ఇక 3వ తప్పు, మీ జీవితంలో మీరు చేస్తున్న అతిపెద్ద పొరపాటు. ఈ ఒక్క తప్పు వల్లే మీరు ఇప్పటికీ పాత సమస్యల్లో ఉండిపోయారు. నా మాటను మీకు కొంచెం బాధ కలిగించిన అవి మీ మేలు కోసమే చెప్తున్నానని గ్రహించండి. ఇక 3వ తప్పు ఏమిటో మరియు దాన్ని ఎలా బయటపడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తులారాశి స్నేహితులారా, మీ జీవితంలో మీరు చేస్తున్న 3 మరియు అతిపెద్ద తప్పు ఏమిటంటే ఎవరినైనా సరే కళ్ళు మూసుకొని నమ్మడం. మీ స్వభావం ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ ఇతరులపై అతిగా నమ్మకం ఉంచి మీ భవిష్యత్తు ప్రణాళికలను లేదా మీ ప్లాన్లను వారికి ముందే చెప్పేస్తుంటారు. తీరా సమయం వచ్చాక వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. ఈ కలికాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎవరికైతే సహాయం చేస్తున్నారో రేపు వారే మీకు శత్రువులుగా మారబోతున్నారు. ఇది చేదు నిజం. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినా తిరిగి రాకపోగా మీరే వారి చుట్టూ
తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. చివరకు మీ సొంత డబ్బు కోసం మీరే అడగవలసి వచ్చినప్పుడు వారే మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు. అందుకే ఎప్పటికైనా మేల్కొనండి. మీ రహస్యాలను, మీ సంపాదనను లేదా మీ తరువాతి అడుగును ఎవరికి చెప్పకండి. మీరు ఏదైనా పని చేయాలనుకుంటే అది పూర్తయ్యే వరకు రహస్యంగా ఉంచడమే మంచిది. లేదంటే ఇతరుల కళ్ళు మీపై పడి మీ ఎదుగుదలకు ఆటంకాలు కలుగుతాయి. మీరు కొంచెం సంతోషంగా ఉన్నా లేదా విజయం సాధిస్తున్నా ఓర్వలేని మరియు మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలా అని చూస్తుంటారు. వారి కళ్లల్లో ఉండే అసూయ మీ అదృష్టానికి అడ్డుకోవడంలా మారుతున్నాయి. అందుకే ఇకపై ఎవరిని మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దు. రాబోయే 24 గంటలు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ శత్రువుల నుండి మీ రక్షణ నిలిచే ఆ దైవ శక్తి గురించి మరియు ఆ 3 పేర్ల ఉన్న వ్యక్తుల నుండి మీరు ఎలా దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న వారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి స్నేహితులారా, మీరు కొంచెం సంతోషంగా ఉన్నా లేదా విజయం వైపు అడుగులు వేస్తున్నా ఓర్వలేని వారు మీ చుట్టూ చాలా మందే ఉన్నారు. వారు అసూయ వల్ల మీకు దిష్టి తగిలి అకస్మాత్తుగా ఏదో ఒక నష్టం జరగడం లేదా అనుకోని ప్రమాదాలు ఎదురవ్వడం వంటివి జరుగుతున్నాయి. దీనివల్ల మీకు వేల లక్షల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మీరు 3 వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి. ఆ 3 నుండి మీరు ఎంత త్వరగా దూరం అయితే అంత త్వరగా మీకు విజయం దక్కుతుంది. ఎందుకంటే వారు మీ ఎదుగుదలకు అడ్డుగోడల్లా నిలబడ్డారు. నేను చెప్పే ఈ మాటలు మీకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ఇవి 100% నిజం. ఈ 3 వ్యక్తులు మీ శత్రువులుగా మారి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికి గత 5 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ఇప్పటికీ క్షేమంగా ఉన్నారంటే దానికి కారణం మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతున్న ఆ దైవశక్తి. ఆ దేవత అనుగ్రహం వల్లే మీకు ఇప్పటి వరకు ఎదురైన గండాల నుండి బయటపడ్డారు. మీ జీవితంలో మిగిలి ఉన్న కొద్దిపాటి సంతోషానికి కూడా ఆ దైవమే కారణం. అయితే ఆ దైవం ఇప్పుడు మీపై కొంచెం అసంతృప్తితో ఉంది. మీరు గనక ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే రాబోయే 24 గంటల్లో మీ అదృష్టం ఎలా మారుతుందో మీరు చూస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ విజయాన్ని చూసి తలదించుకుంటారు. మీ ఎదుగుదల చూసి ఊరువాడ ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. మీరు అనుభవించిన ప్రతి బాధ ఇప్పుడు మీ శత్రులకు శాపంగా మారుతుంది. మీరు వెంటనే చేయవలసిన పని ఏమిటంటే ఆ 3 వ్యక్తులతో సంబంధాలు తెంచుకోవడం. వారు మీకు చాలా దగ్గర వారు కావచ్చు, కానీ వారే మీ వినాశనానికి కారణమవుతున్నారు. గత 5 ఏళ్లుగా వారు మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. నేను గతంలో కూడా దీని గురించి మీకు సూచనలు ఇచ్చాను, కానీ మీరు వాటిని తేలిగ్గా తీసుకున్నారు. అందుకే మీ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది. ఆ 3 వ్యక్తులు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారు ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. తులారాశి స్నేహితులారా, మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న ఆ 3 వ్యక్తులు ఎవరో కాదు, మీకు అత్యంత సన్నిహితులు. వారే మీ బంధువులు కావచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉండేవారు కావచ్చు. వారు మీ ముందు వచ్చినప్పుడల్లా చాలా తీగా మాట్లాడతారు, ఎందుకంటే మీకంటే గొప్పవారు లేనట్టుగా వారు నటిస్తున్నారు. మీరు కూడా వారిని కళ్ళు మూసుకొని నమ్మడం వల్ల వారిపై మీకు ఎప్పుడూ అనుమానం కలగలేదు. కానీ నిజానికి వారు మీ బలహీనతను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే జీవితంలో ముందుకు వెళ్లడం అసాధ్యం. అందుకే ఇప్పుడు ఆ 3తో బంధాన్ని తెంచుకోవాల్సిన సమయం వచ్చింది. గత 5 ఏళ్లలో ఈ వ్యక్తులు మీపై ప్రతికూల శక్తులను ప్రయోగించడమే కాకుండా మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకుండా చేయడానికి శత్రువులను కూడా మీపై ఉసుగొలిపారు. గత 6 నెలల క్రితం మీ జీవితంలో జరిగిన ఒక ప్రమాదం నుండి మీరు త్రుటిలో తప్పించుకున్నారంటే దానికి కారణం మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతున్న ఆ దైవశక్తి మాత్రమే. ఆ 3 వ్యక్తులు మీ నాశనాన్ని కోరుకుంటూ కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. అసలు ఆ వ్యక్తులు ఎవరో తెలుసా? వారిలో ఒకరు మీ స్నేహితుడు, ఒకరు మీ పొరుగువారు మరియు ఒకరు మీ బంధువు. వారి పేరు RAPM మరియు G అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉంది. వీరిలో ఉన్న 3 మీ జీవితానికి పెద్ద శత్రువులు. ఇకపై మీరు మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తొలగించుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఈ రాబోయే 24 గంటల్లో మీరు కొన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి మరియు గణపతి అనుగ్రహం లభిస్తుంది. అలాగే కర్మఫలదాత అయిన శని భగవానుడు కూడా మీ రాశికి మిత్రుడు కావడం వల్ల మీకు మేలు చేస్తాడు. అసలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న దైవం ఎవరు? ఆ దేవుడు మీపై ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. తులారాశి స్నేహితులారా, గత 5 ఏళ్లుగా మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం ఎదురైనా మీ వెంటే ఉండి కాపాడుతున్న దైవం మరెవరో కాదు, సాక్షాత్తు ఆ కాళీమాత. ఎన్నోసార్లు మీకు ప్రాణగండాలు ఎదురైనా ఆ యమధర్మరాజు సైతం మీ దారికి చేరాలని చూసినా
కాళీమాత తన శక్తితో ఆ గండాలను అడ్డుకొని మిమ్మల్ని రక్షించారు. కానీ ఇప్పుడు ఆ మాత మీపై కొంత అసంతృప్తితో ఉన్నారు. దానికి కారణం మీరే. మీరు ప్రతిరోజు పనుల్లో పడిపోయి ఆ దేవుడు ఇచ్చిన సమయంలో కనీసం 10 నిమిషాలు కూడా ఆమె కోసం మీరు కేటాయించడం లేదు. కష్టపడడం మంచిదే, కానీ ఆ శక్తిని ఇచ్చిన భగవంతుడికి స్మరించుకోకపోతే ఎలా? స్వామి ఇచ్చిన సంకేతాలు కూడా మీరు పదే పదే నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఇకపై ఆ పొరపాటు చేయకండి. మీరు ఎంత పనిలో ఉన్నా సరే రోజుకు కనీసం 10 నిమిషాలు దేవుడికి నామస్మరణ చేయండి. వీలైతే కాళీమాత నామాన్ని పఠించండి లేదా వినండి. దీనివల్ల మీ మనసు శుద్ధి అవడమే కాకుండా అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు మీకు 2 పెద్ద సంకేతాలు లభించబోతున్నాయి. వాటిని మీరు గుర్తుపడితే మీ అదృష్టం మారిపోయినట్లే. ఆ సంకేతాల గురించి చెప్పే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో భక్తి భావంతో జై శనిదేవ, జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు చేసే ఈ కామెంట్ మీ అదృష్టానికి ఒక సంకల్పంగా మారుతుంది. మరి స్నేహితులారా, ఇక ఆ సంకేతాల విషయానికి వస్తే మొదటిది, రాబోయే 24 గంటల్లో మీకు ఎక్కడైనా కోతి కనిపిస్తే దాన్ని సామాన్యంగా చూడకండి. అది హనుమంతుడి దూతగా భావిస్తుంది. కోతి మీ కళ్ళల్లోకి చూస్తే ఏదైనా అడుగుతున్నట్లు అనిపిస్తే అది సాక్షాత్తు స్వామి వారు మిమ్మల్ని పరీక్షిస్తున్నారని అర్థం. కాబట్టి ఆ సమయంలో ఏమాత్రం ఆలోచించకుండా దానికి ఏదైనా ఆహారం లేదా అరటిపండు పెట్టండి. ఒకవేళ మీ ఇంటి దగ్గరికే కోతులు వచ్చిన దారిలో ఏదైనా కోతి విన్యాసాలు ప్రదర్శిస్తూ కనిపిస్తే వారికి కొంత డబ్బు కానీ ఆహారాన్ని కానీ ఇవ్వండి. ఇది మీ కష్టాలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఒక దివ్యమైన సంకేతం. ఆ క్షణమే మీరు మనసులో హనుమంతుడికి నమస్కరించుకోండి. ఇక రెండవ సంకేతం మీ ఇంట్లోనే కనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే మీకు బల్లి కనిపించినా లేదా మీరు ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు మీ వాకిట్లో ఏదైనా పక్షి వాలి ఉన్నా అది శుభ పరిణామం. అలాగే గోమాత మీ ఇంటి ముఖద్వారం వద్ద వచ్చి వెళ్లినా అది సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్టే లెక్క. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు వచ్చే కలలు నిద్రలో మీరు ఏదైనా పెద్ద ఇబ్బంది నుండి బయటపడినట్టు లేదా శత్రువులపై విజయం సాధించినట్టు కల వస్తే అది హనుమంతుడి అభయహస్తమని నమ్మండి. శత్రువులపై విజయం సాధించినట్లు కల వస్తే అది కాళీమాత అభయహస్తమని నమ్మండి. సాధారణంగా శత్రువుల ప్రభావం ఉన్నప్పుడు కలలో మనం పరిగెత్తలేము, కాళ్లు భారంగా అనిపిస్తాయి. కానీ రాబోయే 24 గంటలు మీ శత్రువులను జయించినట్టు కల వస్తే మీ కష్టాలు తీరినట్టే. అలాంటి కల వచ్చినప్పుడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ముగించుకొని మీ ఇంటి దగ్గరలో హనుమంతుడి గుడి ఏ దిశలో ఉందో ఆ వైపుకు మోహం పెట్టి కళ్ళు మూసుకొని స్వామిని స్మరించుకోండి. 2 చేతులు జోడించి, ఓ సంకటమోచన మహాబలి హనుమాన్, నా జీవిత బాధ్యత అంతా నీదే, నాపై నీ కృప సదా ఉంచు అని మనసారా ప్రార్థించండి. మీరు చేసే ఈ చిన్న ప్రార్థన ఆ స్వామి వారికి చేరుతుంది. మీ జీవితాన్ని ఆయన స్వయంగా చక్కదిద్దుతారు. గ్రహాల అనుకూలత వల్ల మీకు కలగబోయే అద్భుతమైన మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారు హనుమంతుడి అనుగ్రహంతో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీ జాతకంలో శుక్రుడితో పాటు బుధుడు అలాగే మీ రాశికి భాగ్య శని బలంగా ఉండడం వల్ల మలవ్య మరియు శంస రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ గ్రహాల కలయిక వల్ల రాబోయే 24 గంటల్లో మీకు అందబోయే ఆ శుభవార్తలు ఏమిటో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చాలా సింపుల్ గా వివరంగా తెలుసుకుందాం. మొదటిగా శుక్రుడు మరియు బుధుడు కలిసినప్పుడు జీవితంలో సంపదతో పాటు తెలివితేటలు కూడా పెరుగుతాయి. అంటే డబ్బు రావడమే కాదు, ఆ వచ్చిన డబ్బును ఎలా దక్కించుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే సరైన అవగాహన మీకు కలుగుతుంది. చాలా మంది సంపాదన ఉన్న తప్పుడు నిర్ణయాల వల్ల ఆ డబ్బు నిలవదు. కానీ ఈ యోగం వల్ల మీకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. మీ మాట తీరులో ఒక రకమైన గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలను 10 మంది పాటిస్తారు. ఇక శని భగవానుడు అనుకూలత వల్ల మీలో కొత్త ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. ఎంతటి పేదవాడినైనా సరే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి ఈ యోగానికి ఉంది. మీ నడకలో, ప్రవర్తనలో ఒక తెలివిని రాజస్వం కనిపిస్తుంది. మరి స్నేహితులారా, మీకు అందబోయే మొదటి శుభవార్త ఆర్థిక మరియు వృత్తిపరమైనది. గతంలో నిలిచిపోయిన మీ బకాయిలు లేదా జీతం అకస్మాత్తుగా చేతికి అందవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త ఆర్డర్లు రావచ్చు లేదా ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించి ఆశించిన సమాచారం అందవచ్చు. మీ కష్టం వృధా కాలేదని నిరూపించే ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీకు అందుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, అవకాశం వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకండి. శనిదేవుడు మీకు క్రమశిక్షణ ఇస్తే శుక్రుడు మీకు సరైన దారి చూపిస్తారు. అందుకే నిజాయితీగా కష్టపడండి, విజయ శిఖరాలను అధిరోహించండి. రెండవ శుభవార్త మీ కుటుంబానికి సంబంధించింది. ఈ యోగాల వల్ల ఇంట్లో మీపై గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సహకారం లభిస్తుంది మరియు గతంలో ఉన్న గొడవలు, టెన్షన్లు తొలగిపోతాయి. పరిష్కారం దొరకని సమస్యకు ఇప్పుడు ఒక దారి కనిపిస్తుంది. పాత మనస్పర్ధలు వీడి అందరూ ఒకటిగా కలిసి ఉంటారు. ఇంట్లో అకస్మాత్తుగా సుఖ సంతోషాలు నెలకొంటాయి. గుర్తుంచుకోండి, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి అదృష్టం కూడా సరైన దిశలో ప్రయాణిస్తుంది.
లభిస్తుంది. తులారాశి స్నేహితులారా, మీకు అందబోయే మూడవ శుభవార్త మీ గౌరవం మరియు గుర్తింపు గురించి. రాజయోగం వల్ల మీకు అన్ని వైపుల నుండి మద్దతు లభిస్తుంది. అది పనిలో కావచ్చు, సమాజంలో కావచ్చు, లేదా కుటుంబంలో కావచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. ఎవరైనా పెద్దలు లేదా పై అధికారుల నుండి మీకు మద్దతు లభించవచ్చు. మీ పనికి ప్రశంసలు దక్కడమే కాకుండా ఒక కొత్త బాధ్యత మీకు దక్కే అవకాశం ఉంది. ఇది భగవంతుడు మీకు ఇస్తున్న గొప్ప అవకాశం. దీన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోవాలి. నాలుగో శుభవార్త మీ వ్యక్తిగత సంబంధాల గురించి. మీ జాతకంలో రాశ్యాధిపతి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో మధురమైన మార్పులు వస్తాయి. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి మంచి వార్తలు అందుతాయి. పాత బంధాల్లో ఉన్న దూరం తగ్గి మళ్లీ దగ్గరవుతారు. బుధుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మీ మాటలతో ఎదుటి వారిని సులభంగా ఆకట్టుకుంటారు. అయితే ఎవరికి అబద్ధపు మాటలు చెప్పకండి, ఎందుకంటే శుక్రుడు ఎప్పుడు నిజాయితీని మాత్రమే ఇష్టపడతాడు. రాబోయే 24 గంటలు మీరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే, మొదటిది, ఎవరినైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే కోపంలో ఒక మాట అనకండి. శని మీకు ఓర్పునిస్తాడు, కానీ ఆ ఉత్సాహం కోపం మారితే నష్టం మీకే జరుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టినా సరే మౌనంగా ఉండండి. అదే మీ అసలైన విజయం. రెండవది, మీ ప్లాన్ల గురించి ఎవరికి చెప్పకండి. ఇతరుల దృష్టి మీపై పడి బాగున్న పనులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే అంతా ప్రశాంతంగా సాగిపోనివ్వండి. మూడవది, బద్ధకాన్ని వదిలేయండి. ఈ రోజు మీరు వేసే ప్రతి అడుగు కీలకమే. పని చిన్నదా పెద్దదా అని చూడకుండా ధైర్యంగా మొదలు పెట్టండి. దారి అదే కనిపిస్తుంది. ఇక మీ ఇంట్లోనే చూసుకుంటే కొన్ని సులభమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే మీ 2 చేతులు జోడించి, ఓ భగవంతుడా, నా బుద్ధిని సరిగ్గా ఉంచు, నా మనసును నిర్మలంగా ఉంచు, మరియు నా పనుల్లో నాకు బలాన్ని ఇవ్వు అని 1 నిమిషం వేడుకోండి. ఈ చిన్న సంకల్పం మీ జాతకంలో శుక్రగ్రహాన్ని బలపరుస్తుంది. ఆ తర్వాత ఇంట్లోని పూజ గదిలో ఒక దీపం వెలిగించండి. మీ దగ్గర నెయ్యి లేకపోయినా నూనెతో అయినా దీపం వెలిగించి లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఇది మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. రెండవది, ఎవరైనా అవసరంలో ఉన్న వారికి తీపి పదార్థం లేదా తెల్లని వస్తువులు దానం చేయండి. పాలు, బియ్యం లేదా పాయసం వంటివి ఇస్తే శుక్రుడి అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే దానం చేసేటప్పుడు ఎవరికి చెప్పుకోకుండా నిశ్శబ్దంగా చేయండి. తులారాశి స్నేహితులారా, ఈ రోజు ఉదయాన్నే హనుమంతుడిని స్మరిస్తూ ఒక చిన్న ప్రార్థన చేయండి. ఓం బజరంగ బలి, నాలో ధైర్యాన్ని పెంచు, నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వు, మరియు నన్ను ఎప్పుడు తప్పుడు మార్గంలో వెళ్లకుండా కాపాడు అని వేడుకోండి. శనిదేవుడికి హనుమంతుడికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఈ ప్రార్థన వల్ల మీలో భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పూర్వం ఒక భక్తుడు శ్రీకృష్ణుడు ఇలా అడిగాడట, స్వామి, నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని. అప్పుడు శ్రీకృష్ణుడు పరమాత్మ చిరునవ్వుతో, ఏ రోజైతే నువ్వు చేసే పనిని దైవ కార్యంగా భావిస్తావో ఆ రోజే నీ అదృష్టం నీకు బానిస అవుతుంది అని సమాధానిచ్చారు. అంటే కేవలం పూజలు చేస్తే సరిపోదు, మీరు చేసే ప్రతి పనిని పూర్తి నిబద్ధతో నిజాయితీతో చేయాలి. ఎవరిని మోసం చేయకుండా, ఎవరి హక్కును లాక్కోకుండా ఉండాలి. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడే శనిదేవుడి ఆశీస్సులు ఉంటాయి. ఎక్కడైతే కృతజ్ఞత మరియు నిర్మలమైన మనసు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి స్నేహితులారా, ఈ రోజు మీకు కొత్త అవకాశాలు చూపిస్తుంది. మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధం చేయండి. మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యంపై దృష్టి పెట్టి భగవంతుడి నామస్మరణ చేస్తూ ముందుకు సాగడమే. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే, మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.